డీటెయిల్స్ చూద్దాం. తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుండి అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడి ఇంటిపైన థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుండి అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడి ఇంటిపైన థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది. మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్. చందు, తెలుగు సినిమాకి సంబంధించి కొన్నేళ్లుగా అంటే సాధారణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తూ వచ్చింది. సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డుల పేరుట ఉత్తమ సినిమాలు అనేది అంటే వివిధ అంటే 24 క్రాఫ్ట్లకు సంబంధించి అవార్డులు ఇస్తూ వచ్చారు. అలాగే తెలుగు స్టేట్ విడిపోయిన తర్వాత ఇదే అంటే ఈ వాదన అయితే వినిపిస్తూ వచ్చింది. అంటే తెలుగు సినిమాలో యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ నంది అవార్డులు కానీ ఇంకేదైనా అవార్డులు కానీ పేరు మార్చన ఇవ్వండి అని చెప్పేసి సినీ ఇండస్ట్రీ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తూ వస్తూ ఉంది. దీనిపైన వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. కొన్ని అడుగులు వేస్తున్నారు కానీ అది పూర్తి రూపంలో అంటే పూర్తి స్థాయిలో రూపకల్పన జరగలేదు. ఇలాంటి తరుణంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ప్రతి సంవత్సరం నుంచి వాళ్ళే సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవ్వాలని నిర్ణయం చేసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 6 అంటే ఈ రోజు ఫిబ్రవరి 6 ఎందుకు పర్టికులర్ గా అంటే తెలుగు సినిమా ఈ రోజే పుట్టింది కాబట్టి ఆ రోజు నుంచే అంటే ఇదే రోజు అనౌన్స్మెంట్ చేశారు. ప్రతి సంవత్సరము వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరము తెలుగు సినిమాకు తెలుగు ఛాంబర్ నుంచి అవార్డు ఇవ్వబోతున్నామనేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి ప్రకటన కూడా ఇచ్చారు. అంటే ఇంక మరి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు ఉంటాయా ఉండవా అనేసి చాలా మందిలో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఈ అవార్డులు అంటే ప్రభుత్వం ఇవ్వవచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి కారణాల వల్ల వాళ్ళు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ ఫిలిం ఛాంబర్ అనేది ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందే కాబట్టి సినిమా ఛాంబర్ నుంచి ప్రతి ఏడాది మేము అవార్డులు ఇచ్చుకుంటామనేసి వాళ్ళు అంటే ఒక స్వతంత్రంగా ఒక వింగ్ అనేది ఒక ఏర్పాటు చేశారు అవార్డులకు సంబంధించి. దీనిపైన అంటే కేవలం అవార్డులతో పాటు ఇంకా ఎవరైతే యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మేము యాక్టర్ అని ఒక ఇండికేషన్ ఇచ్చేలాగా ఒక జెండాను రూపకల్పన చేసి వాళ్ళ ఆ యాక్టర్స్ ఇంటి పైన ఆ జెండా ఎగరాలనేసి ఒక ప్రతిపాదన అయితే తెచ్చారు. అలాగే నటీనటులతో పాటు థియేటర్స్ పై కూడా సాధారణ సినిమాకి సంబంధించిన జెండా ఎగరాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ జెండా ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన ఒక రూపకల్పన చేయాలి కాబట్టి జెండా ఎలా ఉండాలి అనేది దాని సీనియర్ రచయిత అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారికి బాధ్యతలను అప్పగించారు. మరి ఇది అంటే తదుపరి పరిణామాల పైన మనము వేచి చూడాలి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.